వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ గార్డెన్లో చేయవలసిన పనులు, అలాగే జూన్ మంత్లో పెట్టుకోవాల్సిన సీడ్స్ ఏంటన్నది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవాస్ గార్డెన్. నేను మీ సుధీర్. ఈరోజు మనం జూన్ మంత్లో పెట్టుకోవాల్సిన సీడ్స్ గురించి ఏమేమి పెట్టుకోవాలి ఏంటన్నది 1 by 1 డీటెయిల్గా వివరిస్తానండి. వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ కావద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని గార్డెనింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉన్నాను. ఇక్కడికి వెళ్దాం రండి. పాదులు, అన్ని రకాల పాదుల జాతులు పెట్టుకోవచ్చండి. ఆనపకాయ పాదు, అలాగే బీరకాయ పాదు, దోసకాయ, కాకరకాయ, అన్ని రకాల పాదులు పెట్టుకోవచ్చండి. చిక్కుడు కాకుండా చిక్కుడులో లాంగ్ బీన్స్ పెట్టుకోవచ్చండి. చిక్కుడు ఎప్పుడు పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఆగస్టులో పెట్టుకోవాలండి, అప్పుడైతే బాగుంటుంది. ఇప్పుడైతే రావండి అవి, అంటే ఆగస్ట్ ఎండింగ్లో అలా వచ్చేసరికి పెట్టుకుంటే మనకి చిక్కుడు అనేది చాలా బాగా వస్తుంది అనమాట. రిమైనింగ్ అయితే అన్ని పాదులు పెట్టుకోవచ్చండి. బెండ, అలాగే వంగ, మిరప, పచ్చిమిరప, అలాగే ఆనియన్ షూట్ కూడా పెట్టుకోవచ్చు. టమాటా అయితే ఆగస్ట్ ఎండింగ్లో పెట్టుకోవాలండి, అంటే అప్పుడు ఆగస్ట్లో ఎండింగ్లో పెట్టుకుంటే బెటర్. అంటే కొంత చలన వాతావరణం, అంటే శీతాకాలం ఇంకా వచ్చేస్తుంది అనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట. లేదనుకుంటే హైబ్రిడ్ వెరైటీ వస్తుంది, కానీ దేశవాళీ అయితే రాదనమాట ఈ సీజన్లో. దుంప జాతికి వస్తే అల్లం, కంద, చామదుంప, పసుపులో అన్ని రకాలు, అలాగే అల్లంలో అన్ని రకాలు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆకుకూరలు అనమాట. ఆకుకూరలో ఇదిగో గోంగూర పెట్టుకోవచ్చు, పాలకూర, చుక్కకూర, మెంతికూర, అలాగే అంటే అన్ని రకాల ఆకుకూరలు వస్తాయి అన్నమాట ఈ సీజన్లో. బాగా వర్షాలు పడతాయి కాబట్టి, అంటే ఇంకా బాగా ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇవి పెట్టుకోవచ్చు. బాగా వర్షాలు మరీ ఎక్కువగా ఉన్న టైంలో అయితే కొత్తిమీర బాగా వస్తుంది అనమాట పెట్టుకునేటప్పుడు. చెప్తున్నాను కదా, అన్ని రకాలు ఏమీ ఇవ్వట్లేదు, అన్ని రకాల ఆకుకూరలు పెట్టుకోవచ్చు అనమాట ఈ సీజన్లో. ఇక్కడ చూడొచ్చు మీరు సీడ్స్, ఈ లాస్ట్ టైం సీడ్స్ అనమాట. నేను దాచుకున్నాను సీడ్స్, నా గార్డెన్లో సీడ్స్ అనమాట ఇవి. ఇక్కడ చూడొచ్చు మీరు. అంటే మనం నివసించే ప్రదేశాన్ని బట్టి కూడా కొన్ని రావన్నమాట. అంటే మేము గోదావరి దగ్గర జిల్లాలో ఉంటాం అనమాట. నేను క్యాప్సికం రావటం లేదు అంటే నేను చాలా టైమ్స్ ట్రై చేశాను అనమాట. 2-3 టైమ్స్ ట్రై చేసిన తర్వాత రావటం లేదని ఫిక్స్ అయ్యాను అనమాట. మీరు కూడా ట్రై చేయాలి, అంటే 2-3 టైమ్స్ రావటం లేదా అంటే ఇంకా వదిలేయాలి. లేదా అంటే కనుక 2-3 months ఎదరికే జరిగి పెట్టుకోవాలన్నమాట. అంటే ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ ఎండింగ్కి, అలాగే ఆగస్టు అలా ముందుకు మూవ్ అవుతూ ఉండాలన్నమాట. మనం సీడ్స్ అనేది మార్కెట్ నుంచి తెచ్చుకునే దానికన్నా మన గార్డెన్లో సీడ్స్ మనం దాచుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారా నేను అలా దాచుకున్నాను సీడ్స్ అనేవి. చూడొచ్చు మీరు, బయట మార్కెట్ తెచ్చినవి కాదండి, నేను నా గార్డెన్లో సొంతంగా నేను దాచుకున్న సీడ్స్ అనమాట. మన గార్డెన్ సీడ్స్ మనమే కలెక్ట్ చేసుకోవాలి. మనం మార్కెట్లో కొనే సీడ్స్ వాళ్ళు ఇస్తారు, కానీ అది ఏ సీజన్లో అని ఏమీ ఉండదు అనమాట. మార్కెట్ కొనాలంటే సీజన్ మెన్షన్, ఇక్కడ చూసి మార్కెట్లో ప్యాకెట్లో ఉంటాయి అనమాట. కానీ ఏ సీజన్ అనేది మెన్షన్ చేయడం వల్ల మనకి చాలా ఇట్లా కొనేస్తాం, కానీ అవి రావు అనమాట. ఇప్పుడు బయట మార్కెట్ నుంచి తెచ్చింది హైబ్రిడ్ అయితే కనుక ఒక రకంగా వస్తాయి, లేదా నాటు అంటే దేశీ వ్యాలీ రకం అయితే కనుక కొన్ని ఏరియాలకు రావచ్చు, రాకపోవచ్చు. మార్కెట్లో ఏ సీజన్ ఏంటనేది మెన్షన్ చేయరనమాట. మనం మార్కెట్లో తెచ్చుకుని పెట్టేస్తే కనుక ఆ సీజన్లో రావు, మనకు ఆ టైంలో స్పేస్ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, మనీ కూడా వేస్ట్ అవుతుంది అనమాట. లేదు అంటే మార్కెట్లోనే కొన్ని మార్కెట్స్లో ఏమంటే సీజన్ సీడ్స్ అనేది అమ్ముతూ ఉంటారు అనమాట. సమ్మర్ సీడ్స్, అలాగే వింటర్ సీడ్స్, కానీ సమ్మర్లో రకాల సీడ్స్ అనేది ఉంటాయి, ఆ సమ్మర్ సీడ్స్ కొనాలి. ఇదంతా కాకుండా మనం ఒక డైరీ మెయింటైన్ చేసుకోవాలి. ఏ మంత్లో ఏ సీడ్స్ పెట్టుకోవాలి, ఈ మంత్లో సీడ్స్ పెట్టుకున్న పని ఏంటి, అలాగే ఈ మంత్లో చేయవలసిన పనులు ఏంటి అని రాసుకుంటే నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేస్తాం, జూన్ మంత్లో ఏం చేసాం, ఈ టైంలో ఏ సీడ్స్ పెట్టాం, ఏ సీడ్స్ వచ్చాయి, ఏ సీడ్స్ రాలేదనేది మనకు క్లియర్గా డీటెయిల్స్ అయితే మన దగ్గర ఉంటాయి అనమాట. డైరీ మెయింటైన్ చేస్తే ఒక ఐడియా అనేది ఉంటుంది అనమాట. అలాగే బెండ, బీర, ఆనప, కాకర కొన్ని సీజన్స్లో రావు, అప్పుడు ఆ సీజన్ సీడ్స్ కొనాలన్నమాట. ఆ సమ్మర్లో సీడ్స్ అనేది సమ్మర్ సీడ్స్ అని ఉంటుంది. ఇట్లా సీడ్స్ ఏంటంటే ఏ సీజన్ సమ్మర్ సీడ్స్ లేదా రైనీ సీడ్స్, ఏ సీడ్స్ సీజన్ అనేది మెన్షన్ చేయరు. అదే మనం ఒక డైరీ మెయింటైన్ చేస్తే కనుక డైరీలో ఈ సీడ్స్ ఇక్కడ దాచుకున్నాం అనేది, ఈ సీడ్స్ అనేది సేవ్ చేసుకున్నాం అనేది క్లియర్ కట్గా ఉంటుంది అనమాట. అందుకే సో డైరీ మెయింటైన్ చేయమనేది.
సీడ్స్ సేవ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ సీజన్ కూడా యూజ్ అవుతుందండి. కొన్ని కంట్రీలో ఏంటంటే సీజన్స్ అనేది మెన్షన్ చేస్తారంట. ఆ సీజన్లో ఆ సీడ్స్తో తీసుకుంటారు. ప్యాకెట్ మీద మెన్షన్ చేసి ఉంటారు. మార్కెట్లో దొరికి అయితే అలా మెన్షన్ చేసి ఉండవు అనమాట. మన గార్డెన్ షీట్స్ అయితే కనుక రికార్డెడ్గా ఉంటుంది కాబట్టి టైం సేవ్ అవుతుంది అనమాట. మన గార్డెన్లో సీడ్స్ స్టోర్ చేసుకుంటున్నప్పుడే ఇవి సమ్మర్ సీడ్స్, ఇవి వింటర్ సీడ్స్, ఈ సీజన్ సీడ్స్, ఈ మంత్లో ఇవి వాడుకోవచ్చు అనేది ఒక డైరీ మెయింటైన్ చేస్తే రికార్డెడ్గా ఉంటుందన్నమాట. దీనివల్ల రికార్డు మెయింటైన్ చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, స్పేస్ కూడా సేవ్ అవుతుంది. స్పేస్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎవరి గార్డెన్లో సీడ్స్ వాళ్ళే సేవ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇది మన బాధ్యత అండి. మన సీడ్స్ మనమే సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ సీజన్కి యూజ్ అవుతాయి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రికార్డ్ కూడా ఒకటి మెయింటైన్ చేయండి. ఈ రోజు నుంచి రికార్డ్ ఒక డైరీ మెయింటైన్ చేయండి. ఏ సీడ్స్ పెట్టుకోవాలి ఏంటి అన్నది, ఏం పనులు చేస్తున్నాం గార్డెన్లో, ఏ ఫెర్టిలైజర్ వాడాము, ఏ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ వాడుతున్నాం అనేది ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తే మనకు యూజ్ అవుతుందంట. ఓకే అండి, ఐ హోప్ యూ గైస్ ఈ వీడియో అందరికీ ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కనుక ఒక లైక్ చేయండి ముందుగా. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గార్డెనింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.